ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం। రేపు నెల జూలై 5న సీఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ విద్యార్థుల తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడడానికి శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ రత్న బుధవారం కొత్త చెరువు జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించి భద్రతాపరమైన చర్యలు వంటి వాటిపై డీఎస్పీ విజయ్ కుమార్తో కలిసి పర్యవేక్షించారు। అనంతరం కొత్త చెరువు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం మహిళల భద్రత కొరకు ఏర్పాటు చేసిన శక్తి టీం గురించి పిల్లల అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు। అనంతరం విద్యార్థులకు శక్తి టీం యొక్క ప్రయోజనాలు, ఈ టీంలో ఎంతమంది సభ్యులు ఉంటారు అన్న విషయాలను తెలియజేస్తూ ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల గురించి అవగాహన ఉందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు। వీటిని అరికట్టడానికి ఈగల్ అనే టీంను ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి వాడకం కానీ మత్తు పదార్థాల వాడకం కానీ ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1972కి సమాచారం ప్రతి పౌరులకు అందించాల్సిన బాధ్యత ఉందని, విద్యార్థినులు ఎవరూ కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎటువంటి ఆన్లైన్ యాప్లను ఎవరూ కూడా వాడొద్దని, ఈ యాప్ల్లో మంచి సందేశాలు, చెడు సందేశాలు ఉంటాయని, అదేవిధంగా సైబర్ క్రైమ్ నేరగాళ్ల వలలో మీరు మీ కుటుంబ సభ్యులు పడి డబ్బులు పోగొట్టుకోవద్దని, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని, మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీయాలని ఆమె విద్యార్థులను సందేశం ఇచ్చారు। స్కూల్ ప్రిన్సిపల్ అపాయింట్మెంట్ చేస్తారు। ఒకవేళ గర్ల్స్ స్కూల్లో బాయ్స్ లేకపోతే మొత్తం 8 మంది కలిసే ఉంటారు। ఈగల్ క్లబ్ అంటే ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఐడియా ఉందా? గాంజాయి, మత్తు పదార్థాలు, వీటన్నిటిని నార్కోటిక్ డ్రగ్స్ అంటారు। రేపు అంతర్జాతీయ డ్రగ్స్ నిరోధక దినోత్సవం, అందుకని రేపు ఒక పెద్ద ర్యాలీ అండ్ ప్రోగ్రామ్ కూడా రేపు ఉంది। అలాగే మన 2 స్కూల్స్ లో కూడా ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయాలి। ఈగల్ అంటే ఒక గ్రూప్, అది ఎలిట్ యాంటీ నార్కోటిక్స్ ప్రివెన్షన్ గ్రూప్ అది, ఓకే। సో దానికి ఈగల్ అనే ఒక పేరుతో పెట్టడం జరిగింది, పోయిన సంవత్సరం ఎస్టాబ్లిష్ చేశారు। ఈ గంజాయి వాడకం కానీ మత్తు పదార్థాల వాడకం కానీ ఏమన్నా ఉంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు, దానికి సమాచారం ఇవ్వాలి। ఆ నంబర్ పేరేంటి? 1972 తెలుసా? చెప్పండి అందరూ। 1972కి డ్రగ్స్ సంబంధించిన సమాచారం చెప్పాలి। ఏ నంబర్ అది? 1972। నెక్స్ట్ శక్తి వారియర్ గ్రూప్ అని ఇంకోటి పెట్టాం, అదెందుకు? అమ్మాయిలు, మహిళల సేఫ్టీ కోసం। అమ్మాయిలు అంటే ఎవరు? మీరే అంటే ఇక్కడ ఉన్న అందరూ ఉమెన్ లేదా అమ్మాయిలు, ఓకే। 18 ఏళ్ల వరకు ఉన్న అమ్మాయిలందరూ చిన్నపిల్లలు, అవునా? తెలుసా? 18 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళందరినీ పిల్లలు అంటారని తెలుసా? మరి 18 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళ పిల్లలు ఏం చేయాలి? చదువుకోవాలి। ఇంకేం చేయాలి? ఆడుకోవాలి। మరి పెళ్లి చేసుకోవచ్చా?